నమస్తే. సిఐఐ 2025 సమ్మిట్ ఎలా అనిపిస్తుంది? సో దీని నుంచి ఎటువంటి లాభాలు ఉంటాయి? అంటే ఇక్కడికి వచ్చే వాళ్ళకి కానీ, పెట్టుబడి పెట్టే వాళ్ళకి కానీ, సో ఇక్కడ నుంచి ఎంతమందికి డైరెక్ట్గా ఆర్ ఇండైరెక్ట్గా జాబ్స్ వచ్చే అవకాశం ఉందంటారు? అంటే హెచ్సిఎం సార్ ఆధ్వర్యంలో ఈ సిఐఐ పార్ట్నర్షిప్ జరుగుతుంది. మనకు నిన్న కూడా మీరు అందరూ చూసారు, చాలా ఎంఓయూస్ సంతకం అయింది. ఈరోజు కూడా అలానే సెషన్స్ ప్లాన్ చేసి మళ్ళీ చాలా మందితో ఎంఓయూ సంతకం పెడతాం. మనకు ఐటీ, డేటా సెంటర్స్, జీసీసీ, టూరిజం అన్నిటి సెక్టర్స్లో మనకు ఈరోజు కంపెనీస్ వచ్చి ఎంఓయూస్ సంతకం పెడుతున్నారు. మన టార్గెట్ 10 lakh crores ఉంది, అదే రీచ్ అవుతాం. సో అంటే నారా లోకేష్ గారి విజన్లో ఇదంతా జరుగుతుంది. సో చంద్రబాబు గారిని మనం చూసాం. అయితే ఈయన విజన్ అనేది ఎలా ఉంది? ఎంత స్పీడ్గా జరగబోతుంది పని? అంటే మినిస్టర్ సార్ ఒక విషయంలో చాలాసార్లు చెప్పారు, ఆంధ్రప్రదేశ్లో స్పీడ్లో పని అయిపోవాలి. సో ఒక ఇన్వెస్టర్ ఇంట్రెస్ట్ ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత ఆ బిల్డింగ్ కట్టిన సమయం లోపల అంతా సమయం తీసుకోలేకుండా మేము మొత్తం అన్ని పర్మిషన్స్ వాళ్ళకి ఇస్తాం. ఐటీ, జీసీసీ, డేటా సెంటర్స్ ఇవన్నీ కంపెనీస్ మినిస్టర్ సార్ పర్సనల్గా కూడా చాలా ఇంట్రెస్ట్ తీసుకుని మనందరికీ గైడ్ చేస్తున్నారు. అయితే ఇటు గవర్నమెంట్ సైడ్ నుంచి ఇన్వెస్టర్స్కి ఎంతవరకు సపోర్ట్ ఉండొచ్చు అంటారు? మన తరపున చాలా పాలసీస్ కూడా ఉన్నాయి. ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళు రకరకాలంగా ప్రతి సెక్టర్తో స్పెసిఫిక్గా స్టడీ చేసి సెక్టర్ పరంగా పాలసీస్ తీసుకువచ్చారు. అది కాకుండా ఎక్కువగానే ఇన్వెస్ట్మెంట్ ఉన్నప్పుడు స్పెషల్ కన్సిడరేషన్ సిసిఐటీలో పెట్టి అది కూడా కన్సిడర్ చేస్తున్నాం. సో ఓవరాల్ క్లోజర్ లోపు అనుకున్న టార్గెట్ రీచ్ అవుతారా? టార్గెట్ రీచ్ అవుతాం. థ్యాంక్ యూ సార్.